కి స్వాగతం. అంతేగాని అది డాక్టర్ రిపేర్ ఒకటి ఈ మైనస్ లీకులు ఒకటి ఒక చోట లీక్ కాకుండా 3 చోట్ల 4 చోట్ల జరిగింది. ఆ లీకుల వరకు తీసుకున్నారు సార్. సాయి కుమార్ అనే వ్యక్తి వాళ్ళ నమ్మకంతో ఉన్నబట్టి వాళ్ళు ఇచ్చారు. ఇవి వచ్చేటప్పుడు రోడ్ కాంట్రాక్ట్ 7 కాదు సార్. ఇవి వచ్చేటప్పుడు లీకులు అవి అంటే అన్ని 3 4 సార్. ఒకటి వచ్చేటప్పుడు రిపేర్స్, ఒక డాక్టర్ రిపేర్స్ మన ఒక చేసిన లోకల్గా చేశారు సార్. 2 చేశారు సార్. కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎమర్జెన్సీకి చేయించాం, తర్వాత బిల్లు పెట్టాం. గ్రామంలో ఆ రోడ్ని ఎమ్మెల్యే గారు రామారెడ్డి గారు పెట్టినాం. తర్వాత ఒక అతను దాని మీద ఈ సర్వే నెంబర్లో ఒక నోటీస్ పంపించారు సార్. నాది ఈ సర్వే నెంబర్ రోడ్ నోటీస్ దానికి మున్సిపల్ సర్వే గారు ఎంఆర్ఓ సర్వే గారు ఇద్దరు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇది ఆ సర్వే నెంబర్లో లేదు, ఇది సంవత్సరం మనం రోడ్డు పెట్టిన సర్వే నెంబర్లోనే ఉంది అని చెప్పి క్లియరెన్స్ నోటీస్ ఇచ్చేస్తాను. అయితే అప్పటికే వీళ్ళు తొందరపడి రాసేస్తున్నారు. నేను మళ్ళా కూడా చెప్పాను సార్, అప్పటి నుంచి ఈ కౌన్సిల్లో ఒక 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం అడుగుతానే ఉన్నారు సార్. ఎవరు పట్టించుకున్న దాంట్లో ఇక్కడ ప్రతి కౌన్సిలర్కి తెలుసు, చైర్పర్సన్ గారికి కూడా తెలుసు. ఆమె టంకాయ కొట్టేది కూడా. పోతే ఇంకొకసారి తొమ్మరపాలెంలో బోర్ వేసాను సార్. ఇదే కౌన్సిల్లో సమావేశంలో 3 బోర్లు శాంక్షన్ చేస్తే తొమ్మరపాలెంలో బోర్ వేస్తే ప్రతి కౌన్సిలర్ని పిలిపించాను సార్ అక్కడికి. ఆమె టంకాయ కొట్టింది, కౌన్సిలర్ అందరూ టంకాయ కొట్టారు. కనీసం 2.5 లక్షలు 3 లక్షలు అయింది సార్. ఆ రోజు బోర్ వేసి పైప్ లైన్ వేసి మొత్తం దానికన్నీ రెడీ చేస్తే ఈ వరకు బిల్లు పెట్టిన దాఖలాలు లేదు సార్. ఎన్ని సూళ్ళు కొట్టుకున్నానంటే కనీసం ఒక సంవత్సరం పైన ప్రతి ఒక్కరిని ఇదే కౌన్సిల్ మీటింగ్లో అడిగి నోరు పోయింది సార్. కాబట్టి ఎన్ని కాగితాలు ఇచ్చినా ఇప్పుడు ఈయన వచ్చారు కమిషనర్ గారు, ఇప్పుడు ఆయనకు తెలియదు. ఆయన ముందు ఇంకొక ఆయన వస్తాడు, దాని ముందు ఇంకొక ఆయన వచ్చినాడు. ఇట్లా ఏఈ గారు ఎందుకు రికార్డ్ చేయలేదో నాకైతే తెలియదు సార్. నేను ఆమెని అడిగాను, మేడం గారిని అడిగాను. ఇక్కడ ప్రతి కౌన్సిలర్కి తెలుసు అందరు కూడా. తర్వాత ఈ రోడ్డు గురించి ఇక్కడ ఈ రోడ్డు సార్, ఈ రోడ్డు వచ్చి ప్లాన్లో 32.5 అడుగు ఉన్నా సార్. ఈ రోడ్ క్లియర్ చేయడం ఇప్పుడు వరకు దాన్ని ఏ పట్టించుకోలేదు, ఏ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పట్టించుకోలేదు, ఏ సైట్ పట్టించుకోలేదు సార్. శ్మశానం సైటు రిలయన్స్ వాళ్ళు కొంచెం ఆక్యుపేషన్ చేసుకొని మన సర్వేర్ గారు వాళ్ళ దగ్గర ఇక్కడ వరకు గోడ కట్టున్నారని శ్మశానం సైట్ కూడా ఆక్యుపేషన్ చేసుకుంటే దాన్ని నేను కొట్టుకుంటే దానికి సమాధానం లేదు సార్. ఇట్లాగా పలు అంశాలు సార్ ఎన్నో. ఏంటంటే మీ హయాంలో ఇక్కడ కాలంలో సిమెంట్ రోడ్లు వేసారంటే అప్పుడు తప్ప ఇంక ఇప్పటి వరకు ఒక రోడ్ అయితే వేసాను సార్, దానికి కూడా బిల్లు రాలేదు. ఇప్పుడు మేడం గారు టెంకాయ కొట్టారు, ప్రతి తెలుసు చెప్పే దాంట్లో ఏదైనా ఉందా? ఈ కౌన్సిల్ ఇక్కడ ఈ కౌన్సిల్ ఒక్కరు అబ్జెక్షన్ చేసినా కూడా నేనేం అడగను సార్. చూసి ఎంత అయిపోయింది, పెట్టమాకండి, ఇంతవరకు క్లియర్ చేసేయండి. వాళ్ళు ఎందుకు కుట్టుకోవాలా? ఎందుకు రోడ్డు బాగా విశాలంగా ఉంటే బాగుంటుంది. అందరూ ఆక్యుపేట్ చేసేసి చేస్తున్నారు. ఎక్కడైనా చూసి నామ్స్ ప్రకారం కాలువలు చూపిస్తున్నాం, మెయిన్ సెంటర్ లో కాలువలు చూపిస్తున్నాం. కొంతమంది ఏం చేశారంటే కాలం మొత్తం ఆక్రమించేశారు. అదే సార్ ఆక్రమించడం అంటే అవి క్లియర్ చేయాలి. నా వార్డు వరకు నేను మాట్లాడాను సార్. అంటే బయట అయితే మీరు జరిగింది వాస్తవమే. ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు వచ్చిన దారి మీరు చూడండి, 16 అడుగులు. ఎందుకంటే మెయిన్ కొన్ని సెంటర్లు అయితే మంచి దూరడానికి ఛాన్స్ లేదు సార్. అది వాళ్ళకి ఎలా పోవాలని లేకుండా కొంతవరకు పూర్తిగా పగలగొట్టడం, దాంట్లో సగం బాగా పగలగొట్టి పూర్తిగా తీస్తాం సార్.
సార్ బ్రహ్మరామ దగ్గర 11 సార్. ఇప్పుడు దాంట్లో ఈయన ఒక అడ్మిన్ మా సచివాలయంలో ఒక అడ్మిన్ చాలా పెద్ద మాఫీ అయింది అంత వ్యవహారం. ఆయన ఏం చేస్తారంటే ఆయన పెట్టుకొని ఇంటి పని వేసేసి ఇక్కడ ఈయనప్పుడు కమిషనర్ గారు అంతకుముందు వెంకటరామయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు ఆయన గారికి సమాధానం లేదు, కౌన్సిల్కి ఎవరికి సమాధానం ఉండదు. ఆయన దానికి ఇంటి పన్ను వేసారు సార్. నేను అడిగాను ఇదే కౌన్సిల్ మీటింగ్ లో, ఇప్పుడు 10 కౌన్సిల్ మీటింగ్ ఉన్నాను సార్, దీనికి ఎలా ఇంటి పన్ను వేసారా? ఇది సైటు పోలేరం సైటు 11.5 సెంటు రూల్స్ ప్రకారము అని క్లారిటీగా సార్ మన సర్వే గారికి క్లారిటీగా పెట్టాను. ఆయన గవర్నమెంట్ ఆయనే ఇచ్చారు. ఇచ్చినా కానీ మన వాళ్ళు ఇంటి పన్ను వేస్తున్నారు సార్. మనం ఎన్ని దానికి ఇప్పుడు పోలేరం సైడ్ కూడా ఆక్యుపేషన్ చేసుకొని ఆ రూములు కట్టుకొని దానికి ఇంటి పన్ను వేసేసి క్లీన్ చేసి కాదు రోడ్లు కూడా పెద్ద రోడ్లు కాబట్టి ఎంత ఆకలి చిన్న చిన్న అయిపోయినాయి, అవన్నీ కూడా క్లియర్ చేయండి. ఎవరిదైనా పర్లేదు, బాధపడ్డా ఇబ్బంది లేదు. ఎందుకంటే రోడ్లు విశాలంగా ఉంటే దాని విలువ వేరుగా ఉంటుంది. సెంట్రల్ లైట్ పెట్టాం కాబట్టి కదా అంగడి బాగా కనిపిస్తుంది, డెవలప్మెంట్ కూడా అవుతుంది ఇంకా బ్రహ్మాండంగా. ఇప్పుడు మనం సెంట్రల్ లైటింగ్ పెట్టినా కూడా మళ్ళీ ముందుకు వచ్చేస్తాం సార్. ఆ పక్క ఈ పక్క కూడా చాలా ఆక్యుపేషన్ జరిగిపోయినాయి సార్. మీరు ఉన్నప్పుడు సెంట్రల్ లైటింగ్ పెట్టాము, ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ఈ పక్క 10 చూసుకోవాలి, వీళ్ళు చూసుకోవాలి సార్. అది తెలియదు సార్ నాకు. వీళ్ళు నేను అడిగి ఒక కౌన్సిల్ మీటింగ్ కాదు సార్, మేడం గారు కూడా అడిగాను, ఆమె ఏమో ఆర్డర్ చెప్తాది, వీళ్ళు ఇక్కడ చేయరు. అంటే వీళ్ళు ఒక్కరు కాదు, ఇక్కడ ఆయన అక్కడ సచివాలయంలో అప్లికేషన్ చేశారు, ఆర్ఓ గారికి వస్తుంది, ఆర్ఓ గారు ఓకే చేశారు, ఆర్ఓ గారి నుంచి కమిషన్ గారికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగితే 8 చెప్తారు, వీళ్ళు అడిగితే 8 చెప్తారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సార్. కట్టుకొని ఈ విధంగా చేసుకుంటే ఇక మేము ఏం చేయాలి చెప్పండి సార్. తెలీదా మనదా వాళ్ళదని తెలీదా మీకు? రికార్డ్ ఎంతసేపు చేస్తాం చూసుకొని అదేవిధంగా మొట్టమొదటిసారి 7వ వార్డులోనే విజిట్ చేయడం జరిగింది. పాలపారం డ్రైనేజ్ కెనాల్ని చూడడం జరిగింది. ఆ డ్రైనేజ్ కెనాల్ గతంలో కూడా నా సొంత డబ్బులు పెట్టి రిపేర్ చేస్తున్నాను, అయినా కూడా అదంతా కూడా కూలిపోవడం అవంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చి కమిషనర్ గారిని పిలిపించడం, మున్సిపల్ అధికారులను పిలిపించడం, ఆ వర్క్ చేయమని చెప్పి పురమాయించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత బ్రహ్మాండమైనటువంటి స్కూల్, కానీ అన్ని వసతులు ఉన్నాయి, కానీ అక్కడ ఆట స్థలం మాత్రం దానికి ఆనుకొని అది రెవెన్యూ స్థలమా లేదా ఫారెస్ట్ స్థలమా లేదా మన మున్సిపాలిటీ స్థలం అనేది ఐడెంటిఫై చేసుకుంటున్నాం. అక్కడ సర్వేలు, 3 సర్వేలు, ఫారెస్ట్ సర్వేలు, మున్సిపల్ సర్వేలు, రెవెన్యూ సర్వేలు జాయింట్ సర్వే చేసి మున్సిపాలిటీ తేలితే లేదా రెవెన్యూ తేలితే అక్కడ దాదాపుగా ఒక 2 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఆట స్థలాన్ని కేటాయించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఆ బల్బులు ఎన్ని ఎలగడున్నాయి, ఎన్ని ఎలగడం కాలిపోయి ఉన్నాయి అనేది నేను సర్వే చేసి పెట్టుకోవడం మొత్తం సెల్లో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇకపోతే చెత్త పనులు, చెత్త ఎత్తేది లేదు, చేసేలేదు, చెత్త పనులు రాను లేదు. మేము మా దగ్గర మాత్రం ముందుగానే వసూలు చేసుకున్నాం సార్. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. 7వ కాకుండా కార్నర్ ప్లేస్ కార్నర్ ఉండేది. కూరగాయలన్నీ మా వార్డులలో ఎక్కడ
మేము. మీ వాటిలో కాదు ఆ, అదే చెప్తాను. ఇచ్చినారు. మీరు లేదు, లేదు. రాజకీయం వద్దు సార్. సార్ ఏమా చెత్త పన్ను జీవో ఉంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేద్దాం. అదే ఇది విషయం అది చెత్త ప్రభుత్వం అంత ముందు కూడా ఎక్కడ ఏ వార్డులో కూడా వసూలు చేస్తున్నారు పెట్టారు, జీవో పెట్టారు. ఆ జీవో ఆయన స్పెషల్ గా ప్రతి 25 వార్డుల్లో ఎక్కడ ఆటోలు ఇచ్చారు, వాళ్ళ మున్సిపాలిటీలో మాత్రమే గతంలో ఏ మున్సిపాలిటీలో అయితే ఆటోలు ఇచ్చారో ఆ మున్సిపాలిటీలో మాత్రమే చెత్త పని వసూలు చేయమని ఆటోలు అయిపోయింది. ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు ఇక్కడ. అందరం కలిసి వ్యక్తిగత అభివృద్ధి చేస్తాం. దాంట్లో అందరం భాగస్వాములు అవుతాం. సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు ఎంతైతే జనాభా ఉంటారో దాని ప్రకారం కేటాయించడం జరిగింది. ఈ మున్సిపాలిటీకి 35 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకు అన్ని డ్రైన్స్ క్లీన్ చేసుకోవాలా, నీట్ గా ఉండాలనే కాన్సెప్ట్ తో. అంతకుముందు ఆ గవర్నమెంట్ అది కూడా ఇలా 10 లక్షలు మున్సిపాలిటీకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా చేసామంటే తెలుగుదేశం ప్రభుత్వం. అందుకని రాగానే ఫస్ట్ డ్రైన్స్ క్లీన్ చేయాలనే కాన్సెప్ట్ తో ఇచ్చాం. ఓకే సార్. ఈ ఆధ్వర్యంలో చేస్తానని నేను విడుకుంటూ సెలవు. తుర్కొండ రామకృష్ణ గారికి నా నమస్కారాలు. సార్ మా వార్డులో ఇంతకు ముందు ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా రేషన్ షాప్కి రేషన్కి అందరూ ఇబ్బంది పడేదే సార్. ప్రతి నెల 3 నెలలు ఇక్కడ కూడా అందరికీ చెప్పవలసి వచ్చింది. 3 నెలలుగా చెప్పాను. ప్రతి ఇంటికి కూడా మా ఇంటికి మాకు వేయలేదమ్మా రేషన్ షాప్ అనేది. అవన్నీ ఎట్టపోయాయి మనకి తెలియదు సార్. అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఇంటికి రేషన్ షాప్ అందాలని నేను కోరుకుంటున్నాను సార్. అది కూడా కాదు సార్, ఇప్పుడు మా వార్డుకి 3వ వార్డుకి 3 సెంటర్లు ఉన్నాయి సార్. అంగన్వాడీ సెంటర్లు దిగువ గొప్పన ఒక సెంటర్కి, ఒక అంగన్వాడీ స్కూల్కి పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు సార్. వాళ్ళు 5-6 మంది పిల్లలేని తెలుస్తుంది. ఇప్పుడు అధికారులు వస్తే ఒక 20 మందిని ప్రతి ఇంటికి పోయి తీసుకొచ్చి కూర్చొని పెట్టే లెక్కలో ఉండాలి సార్. కానీ దాన్ని ఒక దృష్టి పెట్టాలి సార్. మనం అలాంటిది ప్రతి కాలువ ఇంతకు ముందు చేసేది లేదు. నేను చెప్పాను ఇక్కడ. కానీ అంతా కూడా అర్జునవాడు కానీ, రిజి కాలనీ కానీ, బొప్పాపురం కానీ బాగా పూడుకొని పోయినా సార్ కాలువలు. రెండోది సార్ మాకు కట్టలు ఎక్కువ సార్, చెరువు కట్టలు బాగా అల్లుకొని పోయినాయి కంప్సెట్లు. దానికి కొంచెం క్లీన్ చేయాలి సార్. మాకు శ్మశానం 4 ఉన్నాయి సార్. అవి పొడవ జపాన్ తీసుకొని పోయేదానికి ఇబ్బందిగా ఉంది. దానికి కొంచెం చూడాలి సార్. చాలా స్లమ్ ఏరియా, వివిధ ఊర్ల సమూహారము 4వ వార్డు. అక్కడ పట్టణ వాతావరణం కంటే కూడా పల్లెటూరు వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నేను గతంలో కూడా ఇదే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. కుమ్మరగుంట ఏరియాలో అన్న మాకు సక్రమంగా త్రాగునీరు రావడం లేదు. ఇది గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి బోరు 5వ వార్డు పరిధిలో ఉన్నటువంటి దొమ్మరపాలెంకి, అలాగే కుమ్మరగుంట ఎగువ దిగువ ప్రాంతాలకు కూడా నీటిని మొత్తం సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఒక బోరు మీద ఆధారపడి ఉన్నది. ఈ కుమ్మరగుంటలో నీళ్లు వదిలే వ్యక్తి వెంకట సుబ్బయ్య అనే వాటర్ బాయ్, అతను సక్రమంగా పని చేయట్లేదు. అతను అక్కడ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అతను డ్యూటీ టైంలో కూడా త్రాగడము సరిగ్గా చేయలేదని చెప్పేసి ప్రతిసారి జరుగుతుంది. ఈ విషయం గురించి నేను మొన్నటికి
ఏఈ ఇన్ఛార్జ్ ఏఈ అశోక్ గారికి కూడా నేను ఫోన్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయన స్థానంలో కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి మరొకరిని ఎవరినైనా కూడా నియమిస్తే అక్కడ ప్రజలకి ఉన్నంతలో కొద్దిగా అయినా మనం న్యాయం చేసుకోగలుగుతాము. తర్వాత ఈ శానిటరీ విభాగానికి సంబంధించి మనకి 2 నెలలు అయింది. అంటే జూన్ మాసం నుంచి జూలై మాసంలో కూడా అయిపోయింది, ఆగస్టులో కూడా వస్తున్నాము. అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఫాగింగ్ యంత్రాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రతి వార్డులో దోమలు ఎక్కువగా డెవలప్ కావడము, అలాగే డెంగ్యూ లాంటి ఫీవర్లు కూడా పట్టణ పరిధిలో విస్తృతంగా చాలా మంది ముఖ్యంగా స్లమ్ ఏరియాలో కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఫాగింగ్ ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి వీలైనంత త్వరగా ఫాగింగ్ చేస్తే కనీసం కొద్దిలైనా కూడా మనం ఆ దోమలు నివారించిన వారం అవుతామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే నేను గతంలో వెంకటగిరి పట్టణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైనటువంటి డాబాలు అయితేనేమి, బేకరీస్ లో నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు లోపల ఎక్కువగా స్టాక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కుళ్ళిన ఆహార పదార్థాల మీద నేను లిఖితపూర్వకంగా ఇదే హౌస్ లో నేను ఇవ్వడం, 1-2 మాటలు ఇవ్వడం కూడా జరిగిందమ్మా మీ సమక్షంలో. మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా తరచుగా దాడులు చేస్తే కొద్దిగా మార్పు వస్తుంది అనేసి నేను తెలియజేయడం జరిగింది. కానీ ఇటీవలి కాలంలో నేను లెటర్ ఇచ్చిన తర్వాత ఒక్క దగ్గర కూడా తనిఖీలు నిర్వహించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఈ వర్షాకాలంలో అటువంటి కలుషిత ఆహారము లేదా కలుషితమైనటువంటి మాంసము, స్వీట్లు తింటే డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం మీద గట్టిగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పాను, అయితే కమిషనర్ గారికి కూడా చెప్పాను. మన వెనకల రంగులు వేసి అప్పటి నుంచి చెన్నై నుంచి ఇక్కడ ఒక మిషనరీ పెట్టినారు సార్. ఇక్కడ పెట్టి అసలు చెన్నైలోనే ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు దానికి, ఎక్కడ పర్మిషన్ ఇవ్వని దాన్ని ఆ వాటర్ తీసుకెళ్ళి పక్కనే మన ఏట్లో కలిపేసి అవి ఎంత ప్రమాదం అంటే సార్, ఒక్కరో ప్రమాదం కాదు సార్, అది భూగర్భ డ్రైనేజ్ లేక వెళ్ళిపోతుంది సార్. అది వాటర్ కలుషితం అయిపోతుంది. ఈ కమిషనర్ గారిని అప్పుడైతే నేను లెటర్ పెట్టలేదు సార్. గతంలో కమిషనర్ అప్పుడు లెటర్ పెట్టాను, రామారావు గారికి కూడా గతంలో చెప్పాను, మీకు గుర్తు చేశాను సార్, చేశాను సార్. దాని మీద సచివాలయంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎంతో మందికి సార్ దీని మీద చెప్తే ఒక చిన్న మాట కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు సార్. అది ఎంత ప్రమాదకరం అంటే ఎప్పుడైనా మీరు వెళ్ళి చూడవచ్చు సార్. దాన్ని అసలు అది ఆ మిషనరీ అసలు తమిళనాడులోనే పర్మిషన్ ఇవ్వలేదంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్ ఎంత ప్రమాదం. ఇక్కడ అనుకోండి సార్, సెట్ ఒకటి ఉంది ఇక్కడ, రామకృష్ణ సెట్ అని, దాంట్లో పెట్టినారు సార్. వాళ్ళు ఒక నెలకి లారీ బాడిగే కనీసం 20-25 లక్షలు బాడుగు కడతారు సార్. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ దాని మీద వాళ్ళే సొంతంగా పెట్టి మీరు చేసుకెళ్తున్నారంటే ఆ వాటర్ తీసుకెళ్ళి పైప్ లైన్ ద్వారా మొత్తము పైప్ లైన్ ద్వారా ఏట్లే వదిలేస్తున్నారు సార్. ఆ వాటర్ని మామూలుగా అయితే ఏట్లకు వదలకూడదు సార్. ఒక ట్యాంకీ కట్టి ఆ ట్యాంకీలో ఫిల్టరేషన్ చేసి ఆ వాటర్ని తీసుకెళ్ళి వీళ్ళు చాలా దూరంగా వదలాలి సార్. మామూలుగా అసలు ఊళ్ళో గ్రామాల్లో అసలు వదలకూడదు సార్. అది అంత ప్రమాదకరం సార్, అది అంత ప్రమాదకరం సార్. ఈరోజు చెక్ చేస్తే దాన్ని తీసేపి చెప్పండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పంపి చెప్పండి. ఇక్కడ వాటర్ కలిపేదానికి లేదు, మీరు ట్యాంక్ పెట్టుకొని ట్యాంక్లో నింపుకొని బయట తీసుకొని పోసుకోండి. ఏడ పెట్టకూడదు, ఏడ కలిపేదానికి లేదు. ఇది ఇన్స్ట్రక్షన్ అండి. వాటర్ సరిగ్గా రావు సార్. అక్కడ ప్రతి సూరు ప్రాబ్లం సార్. అక్కడ ఈ ట్యాంక్ కూడా వీళ్ళు పంపించేది లేదు. ప్రతి సూరు చాలా ప్రాబ్లం సార్. అక్కడ నేను బోరు కూడా వేయించింది, దాన్ని కూడా ఇక్కడ రికార్డ్ చేయలేదు. తర్వాత వచ్చి మన వాటిలో ఇప్పుడు వరకు లేఅవుట్లు అయితే విచ్చలవిడిగా చాలా మంది వేస్తున్నారు సార్. ఒక్కదానికి అప్రూవల్ లేదు. ఎక్కడ కూడా ఏమైనా ఇక్కడ చెప్పినా కానీ పట్టించుకున్నా కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు సార్. ఇంక ఎన్ని సూర్లు ఒక లెటర్ పెడతాను నేను. ఇప్పుడు కౌన్సిల్లో నేను లెటర్ పెడతాను, కౌన్సిల్లో అడుగున్నాను, లేదా గతంలో మన
కమిషనర్ గారు వస్తే కమిషనర్ గారు చెప్పున్నాను. ఎన్ని సూర్లు చెప్తాను సార్? ఒక్క సూర్లు, 2 సూర్లు లేదా 10 సూర్లు కూడా చెప్తాం. చెప్పి ఒక్క లేఅవుట్ మీద కూడా ఇలా యాక్షన్ తీసుకునేది లేదు, పట్టించుకోలేదు సార్. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. తర్వాత వచ్చి మన బొమ్మరపాలెంలోనే అక్కడే బోర్ వేసి అక్కడే ఇప్పుడు మనం ఆల్రెడీ బోర్ వేసినాం సార్. అక్కడ దానికి వాటర్ కానీ వస్తే ఒక హ్యాండ్ బోర్ అయినా కానీ మన వాళ్ళు బొమ్మరపాలెంలో సెట్ చేస్తే ఆ వాటర్ని అక్కడ వాడుకుంటారు. తర్వాత ఇదే బోర్ని ఒక 4వ వార్డుకి సపరేట్, 5వ వార్డుకి కానీ సపరేట్ చేస్తే చాలా బాగుంటుంది నా విన్నపం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నపం ఏంటంటే నా వార్డు చాలా వెనకబడిన వార్డు, అది చాలా పెద్ద వార్డు. ఆ వార్డు పెరియవరం ఎస్టీ కాలనీ ఒకటి, పెరియవరం ఎస్సీ కాలనీ ఒకటి, పెరియవరం ఊరు, మరాఠపల్లి ఎస్సీ కాలనీ, మరాఠపల్లి బెట్ట, రైల్వే స్టేషను, ఏపీటప్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, క్రాస్ రోడ్డు, గురుకుల పాఠశాల, నగర కాలనీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ వరకు, గొల్లిగడ్డ క్రాస్ రోడ్ వరకు ఇది పెద్ద వార్డు. ఈ వార్డుకి మాకు 2 చేపలు ఇచ్చున్నారు. అనేక పర్యాయాలు నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ చేపలను చూసుకోలేదు, ఇవ్వలేదు. ఆ తర్వాత మా వార్డుకి కలిసి 5 శ్మశానాలు ఉన్నాయి. ఒకటి పెరియవరం ఎస్సీ కాలనీ ఒకటి, పెరియవరం ఎస్సీ కాలనీ ఒకటి, ఊరు ఒకటి, మరాఠపల్లి ఒకటి, ఏపీటప్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ అంతా కలిపి ఒక శ్మశానం ఉన్నది. ఈ 5 వార్డులలో నేను 3 సంవత్సరాలు చేసే ప్రత్యేకత ఏంటంటే నాకు శ్మశానం దారి ముందు చూపించాలా. పెరియవరం ఎస్సీ కాలనీకి మాత్రం ఇటీవల కొంతమంది చేశాం కలుదు కాలంలో, అది కొంతవరకు ఉన్నది. ఆ తర్వాత మిగతా 4 మాత్రం చాలా దారుణంగా ఉన్నది. శవం పోవాలంటే పోలేని పరిస్థితి ఏర్పడి చాలా హింస పడుతున్నాము. తమను దయ ఉంచి మా శ్మశానాలకి నిధులు మంజూరు చేయించి మా శ్మశానాలకి దారి చూపి మనం ఏర్పరుస్తారని వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా వార్డులో ఇప్పటి వరకు లైట్లు సంపూర్ణంగా లైట్లు పరిస్థితి లేదు. అనేక పర్యాలు చెప్పడము, అక్కడక్కడ 4 గంటల లైట్లు వేసుకురావడం, అవి 3 రోజులు పోవడం, మళ్ళీ స్విచ్ చేయడం అవ్వడం. ఈ విధంగా లైట్ సప్లై సరిగా లేదు. నీటి సప్లై నేను మిక్కిలిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం పెట్టున్నాము, ఇవన్నీ మీరు మున్సిపాలిటీ ఆమోదించిన తర్వాత దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టువే మినిస్టర్ రాసుకుంటారా? దీనికి ఆమోదించినవన్నీ రాసుకుంటారా? అది నాకు చైర్మన్ గారిని అడుగుతున్నాను. నేను పొంచూరి పెరియవరం ఎస్సీ కాలనీకి టేబుల్ అజెండాలో నేను ఇస్తే దాని మినిస్టర్ రాయలేదని నాకు తెలిసింది. అట్లా మీ ఇష్టం వచ్చేట్టు మినిస్టర్ రాసుకుంటారా? అజెండాలో పెట్టేటివి ఆమోదించేటివన్నీ రాస్తారా? దాని మీద నా చైర్మన్ గారిని వివరణ వల్ల నేను కోరుతున్నాను. టేబుల్ అజెండాలో ఇచ్చాను, అదో మీరు కాదు మళ్ళీ పెట్టారు, అయ్యింది. దాని మీరు చెప్పండి. ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదమ్మా. మినిస్టర్ లో రాయడమే, మీరు డీటెయిల్స్ ఇచ్చేది ఏమున్నదే? అది కాదమ్మా. కాదమ్మా, నేను ఇప్పుడే ఇచ్చేసాను. కాదు, అది కాదమ్మా. మీరు రిజిస్టర్ రాయలేదు, మీరు రాయలేదని నాకు తెలిసింది. మీరు రాయలేదు. మీరు అజెండాలో పెట్టిన తర్వాత ఆమోదించిన తర్వాత మీరు దాని మినిస్టర్ రాయాలా పడలేదా? అందులో మీకు ఇష్టం వచ్చే రాసుకొని మిగతా పక్కన పెడతారా? ఇప్పుడు మినిస్టర్ ఎమ్మెల్యే గారి ముందు పెట్టండి, మినిస్టర్ ఎమ్మెల్యే గారి ముందు పెట్టండి. దాన్ని మీరు ఆమోదించిన మినిస్టర్ రాయాలా, మీరు రాయలేదు. అది మీ ఇష్టం వచ్చే రాసుకుని పెడితే ఎందుకు ఇవన్నీ పెట్టడం చేయటము? కాదమ్మా, మీరు ఎమ్మెల్యే గారు ఎందుకు ఇచ్చారంటే నేను ఇన్ని రోజులు మీరు చెప్పేది పరుచుకున్నాను కాబట్టి, నాకు న్యాయం జరగదు కాబట్టి ఎమ్మెల్యే గారు నేను చెప్పాను. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. కాదమ్మా, మీరు మినిస్టర్ ఎందుకు రాయలేదు అంటే నేను మినిస్టర్ ఎందుకు రాయలేదు? లేదమ్మా, రాయలేదు. ఎమ్మెల్యే గారు మీరు పెట్టమ్మా ఫైల్. మీరు పెట్టండి, మినిస్టర్ పెట్టండి, ఎమ్మెల్యే గారు చూస్తారు. ఇప్పుడు అవసరంలో ఆమోదించాలి, ఇంకేం అర్థం తెచ్చారమ్మా? ఇప్పుడు వీటన్నిటికీ డీటెయిల్స్ చూపిస్తున్నారమ్మా.
29 పెట్టారు. ఈ 29కి ఎవరు డీటెయిల్స్ ఇస్తారు? వీటికి ఈ 29 ఆంబులెన్స్ ఇస్తారు కదా. మీరు అడగండమ్మా, మీరు ఏ అడగండమ్మా, దాని డీటెయిల్స్ చెప్తారా? దాని డీటెయిల్స్ ఏ అడగండి. అట్ట కాదమ్మా, కౌన్సిల్లో మీరు ఆమోదించి మినిస్టర్ రాయాలి కదా. డీటెయిల్స్ మళ్ళా డీటెయిల్స్ ముందు కాదమ్మా, డీటెయిల్స్ ముందు కాదమ్మా. దాని కౌన్సిలర్ది కౌన్సిలర్ ఆమోదించిన తర్వాత మీరు మినిస్టర్ రాయాలా? మీరు ఎందుకు రాయలేదు? మీరు 29 పెట్టున్నాము, నేను మీ ఇష్టం మినిస్టర్ రాస్తూ మీరు పక్కన పెడతారా? అవునమ్మా, ఆమోదించారు కదా, ఆమోదించినటువంటి మినిస్టర్ రాయాలి కదా. నా రాయలేదు. ఇంకేం డీటెయిల్స్ ఇచ్చేది? అధికారులు ఇస్తారమ్మా దాన్ని. అది ఎంపకులో రికార్డ్ చేసి అధికారులు చూపిస్తారమ్మా. మీరు ఆమోదించిన తర్వాత మినిస్టర్ ఎందుకు రాయలేదు నేను అడిగేది. మీకు ఇంకేం డీటెయిల్స్ ఇవ్వండి. ఆ కౌన్సిల్ ఆమోదం అయ్యింది. కౌన్సిల్ లేదమ్మా, అమ్మా ఈ కమిషనర్ కాదమ్మా, ఈ కమిషనర్ కాదు ముందున్నాయి. అప్పటి నుంచి మీరు రాయలేదమ్మా. నాకు తెలుసు పక్కా తెలుసుకొని చెప్తానమ్మా. అవునమ్మా, మినిస్టర్ రాయాలి. ఎందుకు నేను పెట్టింది? నేను ఆమోదించండి, మీరు మినిస్టర్ రాయలేదు ఎందుకు? పరిశీలించగలరు. మీరు ఎమ్మెల్యే గారు ముందు పెట్టండి, మీరు రాజ్యం రాయాలని తెలుసు. నేను చెప్తే అబద్ధం నిజమేది ఎమ్మెల్యే గారికి అర్థమవుతుంది. అంటే వర్క్ అంటే మొత్తం జరిగిందా అంటున్నారు. ఎక్కడ దాకా చేశారు? అది కౌన్సిల్ ఏజెండా. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఏజెండా రాస్తున్నామో ఆ విధంగా ఏజెండా రాశారా? అజెండా ఇవ్వలేదు, అయ్యింది. అయిన మినిస్టర్ ఏజెండా మున్సిపాలిటీ రాశారా? సార్ కమిషనర్ గారు కూర్చుంది, వాళ్ళు అడగండి. ఎందుకు మీరు ప్రజలు అడగండి. మీకు అవసరం అడగాలి. ఎవరు చేసింది? చేసావు పని చేసిన అధికారులు పనిచేసింది. పాడినోళ్ళు దాన్ని పాడింది ఎవరు? వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు అడిగితే నేను చెప్తాను. మీరు పాడుకుని గమనం కూర్చుంటే ఎట్లా అవుతుంది? మీరు చూసుకున్నారు, ఆ 25 వారు వర్క్ మీరు చూసుకున్నారు. మీరు చూసుకుని వర్క్ పని మొదలు పెట్టాలి కదా. మీరు గమనం కూర్చుంటే ఎట్టనే కదా. ఎందుకు పని మొదలు పెట్టలేదు? మీరు ఎందుకు చేయలేదు ఆ పని? మరి వర్క్ చేసుకుని గమనం కూర్చుంటే అవునమ్మా, నువ్వు చెయ్యమ్మా పని. నువ్వు పుస్తకాలు వస్తుంది, నువ్వు చెయ్యి. నువ్వు 10th మారింది ఎప్పుడు? నీకు వచ్చింది వర్క్ ఎప్పుడది? ఎప్పుడది? ఎన్నో అయింది? సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం 3వ సంవత్సరం పెడబోతున్నది. ఎందుకు చేయలేదు మీరు దాన్ని? వార్తలో సంవత్సరం సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగిన మాకు చేయలేదని మరి సమాధానం చెప్పండి. చెప్పాలి ఎమ్మెల్యే గారు పక్కన చెప్పు. అంతే కాదు సార్, అది పాడింది పడలేదు సార్. పాడుకోవడానికి మున్సిపాలిటీ అవసరం కదా. తెలియదు వాళ్ళకి. అవసరం వెళ్తారు మా వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు? అవసరం లేదు, వాళ్ళు చేయలేదు. నేను చేసి ఎవరు వర్కాడు ఇచ్చాడు? ఆయన ఎవరు వర్కాడు ఇవ్వడా? అదే నా 5 వార్డులు మీరేం చేస్తారంటే వాటికి ఎంత సుదో అంత పని చేశారు లేదా మీరు రికార్డ్ చేసి కమిషన్ చెప్పండి. మన వార్డులో ఏకలో నగర్కి నీళ్లు పోవట్లేదని గత 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను. ఏకలో నగర్కి నీళ్ళే పోవట్లేదు అన్నారు. మన ఏఈ గారికి కూడా చెప్పాము.
మన ఎలిమెంటరీ స్కూల్లో ఒక బోర్ ఉందన్న, దాన్ని ఆ ట్యాంక్కి లింక్ చేస్తే కూడా వాళ్ళకి నీళ్లు ఫుల్గా పోతాయన్న. అది ఒక దయ ఉంచి మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. 20 నుంచి 30 సీజన్ మళ్ళీ లేబర్ కానీ అలా మొత్తం తగ్గుతుంది. అవి క్లీన్ చేయించే ఇదిగా చూడండి అన్న. తర్వాత వచ్చి కమ్యూనిటీ హాల్ దగ్గర కలవాట్లు 2 ఉన్నాయన్న. అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్లు వేసారు కానీ జాయింట్లు అట్లే ఉన్నాయి. అవి చేపిస్తే వాటి వల్ల మన వార్డు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. దయవుంచి ఆ కలవాట్లు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ప్రైవేట్ వాళ్ళు సరిగ్గా నోటీస్ ఇస్తాం. ప్రైవేట్ నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇవ్వని అడిగామన్నా. గతంలో కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర క్లీన్ చేసి మనకు పన్ను కట్టినా మనమైనా క్లీన్ చేపిస్తాం. నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ కి వాళ్ళ జవాబుదారు రాకపోతే ఆ సైడ్ మున్సిపల్ ఆధీనంలో ఉందని ఒక బోర్డు పెడతాం. పెట్టగానే ఆటోమేటిక్ వాళ్ళు వస్తారు. 10వ వార్డు అది పెద్ద ఏరియా సార్. మాకు శానిటైజర్ సంబంధించి మేము వర్కర్స్ అడుగుతున్నాము, ఇద్దరే పంపిస్తున్నారు. అందులో ఒకరు మాత్రం వస్తా ఉన్నారు, ఇంకొకరు అయితే ఆబ్సెంట్ అవుతున్నారు సార్. ఆ క్లీనింగ్ వర్క్ అనేది తగ్గిపోతా ఉంది. చెత్తగాడ ఇది వరకు ట్రాక్టర్ వస్తుంది, ఇప్పుడైతే ట్రాక్టర్ రావట్లేదు సార్. కార్లు అయితే తెలియట్లేదు, డోర్ టు డోర్ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే చెత్త ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నారు సార్. ఇంకో విషయం ఏంటంటే మాది ఎస్సీ ఏరియా, ఎస్టీ ఏరియాలో 2 ఏరియాలో వీధి స్తంభాలు, వీధి లైట్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా వార్డుకి మీ నిధులు ఇప్పించి మా వార్డు అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అద్దె ట్రాక్టర్ తీసేశారు. అయినా రోజు మార్చి రోజు ప్రతి ట్రాక్టర్ బండ్లు రిపేర్ 20 సంవత్సరాలు. అందుకే 2 అద్దె ట్రాక్టర్లు తీసుకుంటే ఆ అద్దె ట్రాక్టర్ కంటిన్యూ చేసుకుంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నుంచి వాళ్ళు సెప్టెంబర్ దాకా వర్షాలు ఉన్నాయి, పెన్ను ఉన్నాయి. గతంలో మనం అద్దె తీసుకున్నారు కాబట్టి అదే పద్ధతిలో ఆ ట్రాక్టర్ తీసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఏ బండి ఏదో బండి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు చైన్ పోయిందనో, బండి ఆగిందనో ఏదో జరుగుతుంది. రోజు ఉన్న బండ్లలో ఏదో ప్రాబ్లం వస్తుంది. అందుకని గతంలో లాగానే 2 ట్రాక్టర్లు తీసుకుంటే బాగుంటుంది ఆలోచన. స్కూల్ మన ఎమ్మెల్యే గారు కురుమం రామకృష్ణ గారికి 12వ వార్డు కౌన్సిలర్ గోపాలకృష్ణ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్, ఇప్పటి వరకు 11 మంది మాట్లాడారు. దీనికి అంతటికి సమస్య ఏంటంటే మన మున్సిపాలిటీకి ఫండ్స్ లేనిది. మనకు డబ్బు ఉంటే ఏ పనన్నా చేయొచ్చు, ఎన్ని సమస్యలైనా తీర్చుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి సమస్య. దీనికి పరిష్కారం ఏంటి? ఒకటే, మీరు చేయాల్సింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో మనకు అనుకూలంగా కూడా మన మున్సిపాలిటీ చైర్మన్గా మన ముఖ్యమంత్రి మినిస్టర్గా మన నారాయణ గారు ఉన్నారు. మన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు. అది మనక్కడ ఒక శుభ పరిణామమే అని అనుకుంటున్నాము. కాబట్టి మన మున్సిపాలిటీకి మీ వంతు కృషి చేసి అత్యధికంగా మన మున్సిపాలిటీ, ఎందుకంటే చాలా వెనుకబడిపోయింది. రెండోది, మనకు వనరులు లేవు, మనకు ప్రత్యేకంగా వచ్చే ఆర్థిక లావాదేవీలు మున్సిపాలిటీకి ఏమీ లేవు, ఆస్తులు లేవు. కాబట్టి మీరు మన నారాయణ మినిస్టర్ గారితో మాట్లాడి మనకు ప్రత్యేకమైన మంజూరు, ఒక అమౌంట్గా మంజూరు చేసేటట్టు మీరు చేయగలిగితే ఈరోజు ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం అనే దొరుకుతుందని నా యొక్క వాదన. దానికి మీరు అందరూ కూడా ఏకీభవించి తప్పకుండా మా కౌన్సిలర్ అందరి తరఫున కూడా మీరు మన వెంకటగిరికి అత్యధికంగా ఒక గ్రాంట్ మంజూరు చేస్తే అందరి తరఫున ధన్యవాదాలు తెలియదు. 3 సంవత్సరాలు మీరందరూ ఈ స్టేజ్లో ఉండేదాన్ని జరిపించాలంటే ఎట్లా ఉంటుంది చూడండి. ఒక పక్క అమరావతి అభివృద్ధి చేసుకోవాలా, ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చూడాలా, ప్రజలు చూడాలా, సంక్షేమ పథకాలు చూడాలా, ఏవైతే చెప్పామో అవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలా. 1వ తారీఖున పెన్షన్ టెన్షన్గా వాడికి ఇవ్వాలి. గతంలో 10వ తారీఖు 15వ తారీఖు ఇస్తే కూడా చూసాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 1వ తారీఖు ఇవ్వాలా, ఇస్తారు కూడా. మొన్న ఇచ్చాం, రేపు కూడా ఇవ్వతాం. కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను కూడా అందుకే కదా పెద్దగా ఎక్కువ డబ్బులు లేకపోయినా కానీ క్లినిక్ అన్నా ఇవ్వని చెప్పని అంతవరకు తీసుకొచ్చాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ నాకు కూడా చేయాలని ఉంటుంది, చేస్తాం కూడా. తప్పకుండా సార్.
రేపు మన వెంకటగిరి జాతరకి కూడా వేరే రూపంలో వేరే విధంగా ఉండొచ్చు సార్. ప్రస్తుతానికి నా వార్డులో సార్ 60,000 రూపాయలు, అంటే లాస్ట్ జాతరకి పని చేయకపోతే చేశాను 60,000 రూపాయలు చేశారు సార్. ఆయన పెడతాను అని ఆయన చెప్పేయలేరు. ఇప్పుడు వాటి పరిస్థితి అలాగే ఉన్నాయి సార్ టేబుల్ మీద. అటువంటివి ఇస్తే రేపు జాతరలో లేదా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా మనం చేయగలుగుతాం. అవి కూడా మీరు కమిషనర్ గారికి చెప్పి అవి పాత బకాయిలు ఏమన్నా ఉంటే కదా అవి మంజూరు చేయమని చేయండి సార్. థ్యాంక్ యూ సార్. అదే నేను కోరుకున్నాను. మున్సిపాలిటీ నాశనం అయిపోయింది. ఈ 3 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. ఏంటంటే నీకు నచ్చిన మనిషికి నామినేషన్ వరకు ముందు ఈ విధంగా ఇచ్చేసి మున్సిపాలిటీ మొత్తం కూడా ఇదే విధంగా అయిందనమాట. రాకముందు గతంలో పెట్టాము, టెండర్ ప్రాసెస్, ఈ బుక్లు పెట్టు పేపరు, ఇంకోటి తెప్పించాము, పేపరు, ఈ బుక్లు పెట్టు, టెండర్ బాక్స్, ఆల్ 3 ఉన్నాయి. గతంలో మాకు తెలియదు, మేము వచ్చిన దానికి ఒక్క పని కూడా చేయలేదు. అలా అందుకనే వచ్చిన దానికి నేను అర్జీ వస్తాను, అర్జీ కూడా ఇచ్చాను, చేయలేదు. కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా చేయాలి. ఇంకోసారి ఇంకేమనుకోబోదు, చిన్న విషయం, మేమందరం కౌన్సిలర్నే కదా, కౌన్సిలర్ అవునా కదా, చైర్మన్ కౌన్సిలర్ కదా. మొన్న 1వ తేదీ 7,000 పింఛను చూడండి, మమ్మల్ని కూడా ఒకసారి తెలియవచ్చు కదా. మమ్మల్ని ఒక్క మాట అయినా మాకు చెప్పాలని మీరు ఒక అధికారిగా మమ్మల్ని ఒక్క మాట చైర్మన్ వాటిలో కౌన్సిలర్ ఒక్క మాట కదా, మాకు కూడా గౌరవం మర్యాద కదా. మాకు ఎవరు చేయలేదు సార్, చేయలేదు సార్, ఎవరు చేయలేదు సార్. 7,000 కాదు, ఎవరికి చెప్పలేదు సార్. మేము కూడా కౌన్సిలర్, ఇంకా మాకు 20 నెలలు పీరియడ్ ఉన్నది, మేము కూడా గౌరవం మర్యాద ఉంటాం కదా సార్. పిలిస్తాను మేము కూడా ఇస్తే వాళ్ళు మీరైనా మేము ఇబ్బంది లేదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఇద్దరు ప్రజలు ఎన్నుకున్నారు, ఇబ్బంది ఏం లేదు సార్. సభాముఖంగా ఏదైనా చిన్న తప్పులు చిన్న చేయాలనుకోబాకండి అడిగిన దానికి. సరే సార్. తీసుకోలేదు. దయచేసి వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ అక్రమ లేఅవుట్ల గురించి కానీ, ఈ అక్రమ కట్టడాల గురించి కానీ, తర్వాత వచ్చేసి ఈ అప్రూవల్ లేకుండా కట్టడాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము 3 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాము. వాటి మీద ఎలాంటి రియాక్షన్ లేదు. వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో, వెంకటగిరి మున్సిపాలిటీలో కురుగొండ రామకృష్ణ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి మున్సిపాలిటీ వెంకటగిరి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీరు నిరంతరం కష్టపడాలని, ఈ అభివృద్ధి పదంలో ముందుండాలి వెంకటగిరి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16వ వార్డు చాలా పెద్దది. రేపు జరగబోయే జాతర కూడా మన వార్డుకి సంబంధించి ఎక్కువ శాతం అక్కడే జరుగుతుంది. రాగానే ఇందాక ఒక మాట మీరు అన్నారు, రోడ్ల ఎక్స్టెన్షన్ కోసం మీరు ఎవరిని చూడక్కర్లేదని. ఆ విషయానికి నేను సార్కి హ్యాట్సాప్ చెప్తున్నాను. మీరు ఎవరిని చూడక్కర్లేదు, మీరు రోడ్ ఎక్స్టెన్షన్ చేయండి. ప్రజల వాళ్ళ యొక్క ఇబ్బందులు చూడకుండా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పేసి మంచి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గటువంటి నిర్ణయం. దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో నాకు తెలియదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ దృష్టికి చాలా మంది వారి సమస్యలు తీసుకొచ్చారు. వాటిని మీరు అధికారులు 3 ఏళ్లుగా ఎందుకు చేయలేదు, ఎందుకు పెండింగ్ పడ్డాయి, ఏ కారణాల వల్ల, అవన్నీ కూడా మీరు ఒకసారి పర్సూ చేయండి. పర్సూ చేసి అవి మనకి పాజిబిలిటీనా కాదా, ఒకరి మీద నిందలేసే కంటే కూడా అప్పుడు చేసేటప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు మాత్రం మీ దృష్టి తీసుకొచ్చారు. ఇదే కౌన్సిల్లో మాకు అసలు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు వర్క్ చేస్తున్నారో తెలియదు. ఈరోజు మాత్రం మీ ముందు తీసుకొచ్చి అందరూ గౌరవ చేస్తున్నారు. మీరు దయచేసి మీ దృష్టికి వచ్చిన ప్రతిదీ పర్సూ చేయండి. వాటిల్లో న్యాయపరంగా ఉన్నవి మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయబెట్టా ఖాళీగా ఉన్నాయి, అన్ని లొట్టలే. కాబట్టి క్రమేణా 1 ఇయర్ తర్వాత అయినా కానీ కాస్త మెరుగుపడిన తర్వాత నిధులు తెచ్చడానికి ఖచ్చితంగా నిన్నవాడు అడిగా, రేపు జాతరకు 2 కోట్లు అడిగా. 2 కోట్లు ఏమైనా కొంత ఇస్తారని చెప్పనేసి నా ఆశ. రేపు జాతరకు కూడా ఖర్చు ఉంది, కనీసం 1 కోటి రూపాయల తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా.
వివిధ ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేయాలి. వాటి వివరాలు వారికి వీలైనంత వరకు నోటీసులు ఇవ్వండి. అక్రమ కట్టడాలకి ఏ విధమైన నోటీసులు ఇచ్చారో, ఇకపోతే వారి నోటీసులు ఇచ్చి వారి వద్ద వివరణ తీసుకోండి. మున్సిపల్ ఆదాయానికి గండిపడకుండా చూడండి. నేను కూడా ఇప్పుడు 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ కట్టారు అనఫీల్గా, మొత్తం లెక్కేసేయండి. ఎందుకు రెవెన్యూ వస్తుంది కదా, దానిపైన మనం వేయలేము 3వ ఫ్లోర్కి, దాన్ని కూడా 2వ ఫ్లోర్కి వేసేయండి. క్యాలిక్యులేట్ చేసేసి 2వ ఫ్లోర్ మీద వేస్తే కట్టుకుని సరిపోదు. అంటే మన అకౌంట్గా చేస్తుంది. 16 నోటీస్ ఇచ్చాము, ఒక 8 మాత్రం డిమాలిష్ చేసాము. పేపర్లో కూడా వచ్చింది, ఒకసారి ప్రబల పేపర్లో కూడా వచ్చింది. 16 మందికి లేఅవుట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, 2 అప్రూవ్ అయ్యి, మిగిలిన వాటికి మేము కొన్ని వాటికి పడేసాం. ఎన్ని పడేసాం? ఒక మనం పడేసాం, లేఅవుట్ మాత్రం చేసాం. ఇంకా చెప్పాలంటే కాలువలో కూడా బిల్డింగ్ కట్టేస్తున్నారు. కాలువల పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు, 3 స్టేరేజీలు అవన్నీ కట్టున్నారు. అవన్నీ కూడా లీగల్ గానే యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెడతాం. కమిషనర్ కూడా చెప్పాను, ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఇల్లీగల్ గా ఏమైనా కన్స్ట్రక్షన్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. సభాముఖంగా మేము కూడా ప్రజల తరఫున ఎన్నుకోబడిన వాళ్ళము, మీతో పాటు మీరు ముందుండి మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్. అలాగే మనకు మీ పేరు చెప్పుకొని చాలా మంది, కొంతమంది రక్షలకు వస్తున్నారు సార్ మాకు మా వార్డులలో. మీరైతే ఎంకరేజ్ చేయను, మీరు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వండి, నేను కూడా చెప్తా. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. నేనైతే ఎప్పుడు మిమ్మల్ని అనుకోలేదు, కానీ మాకు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు అలాంటి వాటికి దూరంగా ఉంటారని నాకు తెలుసు సార్. అలాగే మీరు అందరికీ అన్నదండలుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మనము ఫాగింగ్ మిషన్ స్టార్ట్ చేస్తాము సార్, దోమలు ఎక్కువగా ఉన్నాయి ఉంది సార్. మా వాటిలో అయితే 3 కుక్కలు మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పట్టించడం జరిగింది. చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. పిచ్చి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి సార్. కుక్కల్ని కోతుల్ని పట్టించడానికి కొంచెం విదేశాల నుంచి కూడా అందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ పోతూ ఉన్నాం. అదేవిధంగా మనకు ఈ అజెండాలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు దీనికి మనకు మన క్రాస్ రోడ్లోనే అక్కడ ఆర్చిని ఏర్పాటు చేయడం అని చెప్పని సొంత నిధులతో తెలియజేయడం జరిగింది. దానికి అభినందిస్తున్నాం. అంతేకాకుండా మన కోనా వెంకటేశ్వర గారు మరియు విజయశేఖర్ గారు వారు కూడా తెలియజేస్తున్నారు. వారిని కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. గతంలో మొట్టమొదటిగా మన వెంకటగిరి పోలేరమ్మ జాతర అనేది మనకు అక్కడ పోలేరమ్మ అమ్మవారి ఆర్చి నిర్మింపజేసిన దాంట్లో మొట్టమొదటిగా మన గంగోటి నాగేశ్వరరావు గారు ముందుగా దాన్ని ప్రారంభించడం చేయింది. అప్పుడు కూడా దానికి మేమందరం కూడా అటెండ్ అయ్యి దానికి ఆయనకి మా యొక్క సహకారాలు కూడా అందించాము. అది తర్వాత కూడా నేదురుమల్లి మన జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు వారు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అది కూడా వాళ్ళని కూడా అభినందించాము ఆ రోజు కూడా. ఇదే విధంగా ఇంకా మన వెంకటగిరిలో మన పోలేరమ్మ తల్లిని దేశ విదేశాల్లో నుంచి బాగా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పిలిచేదానిగా ఇప్పుడు మెయిన్ రోడ్లోనే ఈ ఆర్చులు పెట్టడం కూడా చాలా ఆనందకరం. ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉంటే ప్రతి ఊరిలో కూడా ఏదో ఒక ఊరు పోయినప్పుడు ఆ ఊరిలో మొట్టమొదటిగా ఆర్చులు అనేది మొట్టమొదటి కూడా కనపడతాయి. మరి దాని యొక్క విశిష్టత కూడా వాళ్ళు కొనుక్కొని వాళ్ళ ద్వారా రావడం పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ మనకు
ఆ అమ్మవారికి ఇక్కడికి వచ్చి పోయే వాళ్ళకి గతంలో కూడా మన ఎమ్మెల్యేలు అయితేనేమి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక సైట్ అనేది అది మన కాశీపేట సెంటర్ లో ఉంది. అది ఎవరిది అనేది ఇంకా తేల్చకుండా అది ఎండోమెంటల్ మాది అని అన్నారు. కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడికి పోలేరమ్మ తల్లిని అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకునే వాళ్ళకి అక్కడ ఏదన్నా ఒక విశ్రాంతి భవనం గానో అక్కడ పెట్టి రూములు గానో అక్కడనే వాళ్ళకి కానీ చేసుకుంటే వాళ్ళందరూ కూడా చేసుకుని ఇప్పుడు మన సూళ్ళూరుపేటలో జంగాలమ్మ చేసుకున్నట్టుగా వాళ్ళకు ఒక ప్రదేశం ఉండి పోతే వాళ్ళు కూడా బాగుంటుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు దాన్ని ఒక చొరవ చూపించి దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చూసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి అదేవిధంగా మన ఈ జాతర వస్తుంది కాబట్టి జాతర నుంచే మన 2 నెలల ముందు నుంచే మనం ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు కూడా మన వెంకటగిరికి కావలసినటువంటి కూడా లైట్లు అయితేనేమి, అదేవిధంగా మంచినీరు, బోర్లు ఇవన్నీ కూడా అదేవిధంగా ఏరియాలో కూడా క్లీన్ చేసేదానికి జేసీబీలో సహాయంతో చేస్తున్నాం. కానీ ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ ప్రతి ఒక్కరికి కావాల్సింది నీరు అనేది మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నుంచి సార్ గారిని చెప్పిన నెంబర్ ఇచ్చేయండి, కొట్టేసేసి నీట్గా పక్కన కట్టుకోవాలి. వాళ్ళు కట్టుకుంటాడు 4 లక్షలు ఇస్తాం వాళ్ళే. మీరు ఒకరు మా